మామూలుగా ఎవరైనా 10థ్ క్లాస్ పాస్ అయ్యారనుకోండి పిల్లలు, సైకిల్ కొనిస్తారు. లేకుంటే వాడికి ఏదైనా సినిమాకి తీసుకెళ్తారు. మంచి ఫుడ్ కొనిస్తారు. మీ ఫాదర్ ఏంది బీర్ పోపిచ్చారంట? ఎందుకంటే ఇప్పుడు అందరూ చేసేదేగా టీనేజ్‌లో కాలేజెళ్తే ఫస్ట్ నేర్చుకున్నదే ఇలాంటిదే. హ్మ్. ఫ్రెండ్స్‌తో కలిసి. కొంచెంమంది ఉంటారు అది చేయరు హ్మ్. కాలేజెస్‌లో. బట్ ప్రిడామినెంట్‌లీ జనరల్‌గా చూస్తే పర్సెంటేజ్ ఇలాంటి సిగరెట్లు గాని, బియర్‌లు గాని ట్రై చేస్తారు. హ్మ్. మా నాన్నగారి లాజిక్ ఏముందంటే, "నువ్వు ఇది ఎలాగో చేస్తావు. నువ్వు దాన్ని బాధపడకుండా ఎక్కడైనా ఎక్కడో చోట్లో అలా దాచుకొని చేయాల్సిన నీకు ఇది అవసరం పడదు. హ్మ్. నేను నీకు ఆఫర్ చేస్తున్నా. హ్మ్. బట్ దీన్ని నువ్వు ఎలా కంట్రోల్‌లో చేస్తావు అది నీ మీద ఉంది. హ్మ్. నేను నీకు సలహాలు ఇవ్వచ్చు. నేను నీకు ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు. హ్మ్. బట్ దాన్ని నువ్వు నీ లైఫ్‌లో అప్లై చేసుకుంటే అది నీకు బాగుంటది. సో, నేను ఇప్పటి నుంచి నిన్ను ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటా. హ్మ్. అండ్ నువ్వు నాతో అన్నీ షేర్ చేయొచ్చు. అన్నీ మాట్లాడొచ్చు. సో, నువ్వు నెక్స్ట్ స్టేజ్‌లో నా జీవితంలో వచ్చావు అని చెప్పి నాకు బియర్ ఇస్తున్నారు. ఆ రోజు ఈవినింగ్ మా అమ్మ చెప్పింది ఆహ్, జనరల్‌గా లైఫ్‌లో వచ్చి అందరూ బయటెళ్ళి చెడిపోతారు. హ్మ్. ఈ ఇంట్లో వచ్చి నాన్నొచ్చి తన బిడ్డల్ని అతన్నే చెడగొడుతున్నాడు. బట్ నాకు తెలిస్తే తె నన్నడిగితే ఈరోజు మీరు యాక్చువల్లీ నాకు ఒక ఎక్స్ట్రార్డినరీ ఒక ఎక్స్‌పీరియన్స్ దొరికిందప్పుడు. సరే. ఎందుకంటే నేను ఏది దాచిపెట్టల హ్మ్. మా పేరెంట్స్‌తో. అండ్ నాకొచ్చి ఎక్కడైనా ఎళ్లి ఊరు వదిలేసి ఎక్కడైనా పార్టీ చేసుకోవాలి అలాంటి ఒక